మర్డర్లు, రేపులు, ఇతర క్రైములపై రివ్యూలు జరుగుతాయి, డేటాలు వస్తాయి. కానీ ఇప్పుడు మోసాలు, హనీ ట్రాప్లు, సైబర్ క్రైముల నేరాలు అంతకంటే ఎక్కువ అవుతున్నాయి. లేటెస్ట్గా ఈ లెక్కలు రిలీజ్ చేసింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మరి ఈ లిస్టులో చేరిన బాధితులు ఎంతమంది, వారు పోగొట్టుకున్నది ఎంత? ముద్దుగా మాటలు కలుపుతారు, నిన్ను మించినవాడు లేడంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. అదను చూసి ఓ బలహీనమైన క్షణంలో వల విసురుతారు. ఇక అంతే, సర్వం కోల్పోయి రోడ్డున పడడం బాధితుడి వంతు. ఇలా తీయని మాటలకు తెలంగాణలో గత ఏడాది 569 మంది బాధితులు మోసపోయారు. హనీ ట్రాప్, డేటింగ్ యాప్ల వల్లో పడి ఏడాదిలో 3 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. దీంతో డేటింగ్ యాప్స్ని గుడ్డిగా నమ్మొద్దని సూచిస్తున్నారు పోలీసులు. అలాగే మ్యాట్రిమోనీ సైట్స్లోనూ విచ్చలవిడిగా మనీ మోసాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తీయగా మాట్లాడితే అనుమానించాల్సిందేనంటోన్న సైబర్ సెక్యూరిటీ నిపుణులు డబ్బు టాపిక్ తెస్తే అక్కడికక్కడే రిలేషన్ కట్ చేయాలని, మోసపోయామని గుర్తిస్తే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచిస్తున్నారు. గతంలో మర్డర్లు, రేపులు, ఇతర బ్లడీ క్రైములు మాత్రమే జరిగేవి. అయితే టెక్నాలజీ మారడంతో కేటుగాళ్లు కూడా అప్డేట్ అయ్యారు. కాలు కదపకుండా ఆన్లైన్లో వల విసురుతున్నారు. దీంతో ఏటికేడు ఆన్లైన్ మోసాలు, హనీ ట్రాప్లు, సైబర్ క్రైమ్లు పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ సైబర్ సెక్యూరిటీపై అవగాహన లేకపోతే మాత్రం డెఫినెట్గా ముప్పు తప్పదు.